అడవి అంచున ఉన్న ఒక పల్లెటూరులో ఆర్య తన స్నేహితుడైన బంటుతో ఆడుకుంటూ బయటకొచ్చాడు. సీతాకోకచిలుకలు గుంపుగా పరిగెడుతున్నాయి. సీతాకోకచిలుకను పట్టుకోవడానికి ఆర్య ప్రయత్నిస్తూ ఉన్నాడు. పక్షుల కూతలు, ఆకుల కదలికలు, ఇద్దరు ఆనందంగా నవ్వుకుంటూ పరిగెత్తుతున్నారు. బంటు, ఈ కర్రను తీసుకురా అంటూ ఆర్య కర్రను విసురుతున్నాడు. బంటు కర్రను తీసుకుని వచ్చి ఇస్తుంది. ఒక అందమైన సీతాకోకచిలుకను ఆర్య వెంబడిస్తూ అడవిలో లోతుగా వెళ్తున్నాడు. అతనికి తెలియటం లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే పట్టేయవచ్చు అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇంతలో ఆకుల కదలిక వినిపిస్తుంది. సీతాకోకచిలుక కనిపించకుండా పోయింది. కానీ పొదల మధ్య ఇంకో జీవం కనిపిస్తోంది. అది చిరుతలాగా కనిపించింది. వెంటనే భయంతో వెనక్కి పరుగు తీశాడు. తప్పిపోయానని గ్రహించిన ఆర్య ఒక రాతి మీద కూర్చొని ఏడుస్తున్నాడు. కొంచెం సేపటి తర్వాత చిరుత గర్జన, బంటు అరుపులు వినిపించాయి. బంటు చిరుత చుట్టూ తిరుగుతూ దాని దృష్టిని మళ్లించింది. ఆర్యకి రక్షణ ఇచ్చింది. దానితో చిరుత పారిపోయింది. తర్వాత ఆర్య బంటుని కౌగిలించుకున్నాడు. ఇద్దరు కలిసి ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు. ఇంతలో ఆర్య తల్లిదండ్రులు ఎదురుగా వచ్చి బంటుని, ఆర్యాని కౌగిలించుకొని సంతోషంగా వెనుదిరిగారు.